సన్సెట్ అవుతుంది, ప్రశాంతంగా ఉంది ఈ పార్క్. నాకు ఈ పార్క్ అంటే చాలా ఇష్టం. ఏదో నేచర్లో కూర్చున్నట్లే ఉంటుంది ఇక్కడ ఉంటే. ఇట్స్ నైస్ పార్క్ యాక్చువల్లీ. అన్ని పార్కుల కన్నా ఇది కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. సో ఇక్కడ సన్సెట్ ఎంత బాగుంది కదా, చూసారా? సో ఈవినింగ్ ఇలా, మార్నింగ్ ఇలా సన్సెట్ సన్ రైజ్ చూస్తే ఎంత బాగుంటుందో మరి. ప్రశాంతంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది, విటమిన్ డి దొరుకుతుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ఎంతసేపు ల్యాప్టాప్స్, మొబైల్స్ ముందర కూర్చోకుండా కాస్త అప్పుడప్పుడు నేచర్ని కూడా ఎంజాయ్ చేయండి ఇలాగా. ఇట్స్ సో గుడ్. మనం నేచర్ని ఎంజాయ్ చేయాలి కానీ ఎంతసేపు ఆర్టిఫిషియల్గా ఉండకూడదు. సో ఇట్ ఈస్ మై ఒపీనియన్. సో ఒకసారి చూడండి, ఒక హాఫ్ అన్ అవర్ మార్నింగ్, ఒక హాఫ్ అన్ అవర్ ఈవినింగ్, జస్ట్ ట్రై దాట్. ఇక్కడ చూడండి ఎంత బాగుందో చూడడానికి. పచ్చని గడ్డి, చెట్లు, పూలు అన్నీ. ఇట్స్ ఎ నైస్ ప్లేస్ యాక్చువల్లీ. ఈ వ్యూ భలే ఉంటుంది. సన్సెట్ టు సన్ రైజ్ అయ్యే వ్యూ అయితే మాత్రం చాలా బాగుంటుంది. సో అక్కడ కూడా ఒక కొండ కనిపిస్తుంది, అక్కడ ఉంది కొండ. సో గాలి కూడా మీకు అనిపిస్తుందో లేదో మరి. నైస్ బ్రీజ్, చల్లగా ఉంది, ప్రశాంతంగా. పార్క్లు ఇలా ఉంటే బాగుంటుంది మరి. కొన్ని పార్కులు ఏదో డిఫరెంట్గా డిజైన్ చేసి ఉంటారు, బట్ నాకైతే ఇది చాలా నచ్చుతుంది. మరి ఎక్కువ చెట్లు ఉన్నా కానీ బాగా అనిపించదు. ఇది చూడండి నీట్గా ఉన్నాయి, ఉన్నాయి చెట్లు కానీ ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నాయి. సో మీరు కూడా వెళ్ళేటుంటే నాకు మెసేజ్ చేయండి, మీ ఒపీనియన్ చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో. వెళ్ళకపోతే అలవాటు, లేకపోతే అలవాటు చేసుకోండి. సన్సెట్ సన్ రైజ్ చూడండి. బర్డ్స్ వెళ్తున్నాయి ఇప్పుడే ఇంటికి, చూసారా చాలా బాగుంది. చిన్నపిల్లలంతా ఆడుకుంటున్నారు పేరెంట్స్తో పాటు వచ్చి. సో యా, నైస్.